नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज करनूल में वाक़े मौर्याइन के आर्या फंक्शन हॉल में न्यायवादी परिषद आंध्र प्रदेश, जो अखिल भारतीय अधिवक्ता परिषद से ताल्लुक़ रखता है, करनूल यूनिट की जानिब से न्यू क्रिमिनल लॉस एंड एविडेंस एक्ट पर एक सेमिनार मुनक़िद किया गया, जो BNSS/BSA के जो 2023 के कवानीन हैं उन पर जो है बातचीत की गई। इस मौके पर की स्पीकर्स श्री ए हरी हरधन शर्मा गारू डायरेक्टर हैं आंध्र प्रदेश जुडिशियल अकेडमी के, और श्री सुब्बाराजू गुप्ता जो सीनियर एडवोकेट हैं कदरी अनंतपुर जिले से ताल्लुक़ रखने वाले। उनके अलावा श्री पी रामाराजू सीनियर एडवोकेट हैं राजा महेंद्रवरम स्टेट प्रेसिडेंट NVP के। इस मौके पर उन्होंने की नोट जो है क्रिमिनल लॉस और एविडेंस पर बयान किया। ये इस तकरीब में गोपाल कृष्णन जो जनरल सेक्रेटरी हैं न्यायवादी परिषद आंध्र प्रदेश करनूल यूनिट के, उनके अलावा सदर M संजू रेड्डी और दीगर शरीक रहे। इस सेमिनार में जूनियर, सीनियर और लेडीज एडवोकेट्स बड़ी तादाद में शरीक रहे और इस सेमिनार से एडवोकेट्स को काफी फायदा हुआ। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाजत। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो जरूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। వాళ్ళు ఒక చిన్న పదం ఒక కామ ఎక్స్ట్రా చేస్తారు, లేదా ఒక ఫుల్ స్టాప్ ఎక్స్ట్రా చేస్తారు, అది వేరే ఇది వేరే ఒక బ్రిడ్జ్ గోడ కడతారు. చట్టాలు అంటే కొంతకాలం కలిగింది. చట్టం అంటే ఏమి, ఏ చట్టం? ఒకటే చట్టం, ఒకటే ప్రజలు, ఒకటే విషయాన్ని 20 చట్టాలు 20 రకాలుగా డిఫైన్ చేస్తారు. ఇది మా సంబంధం అన్నది కర్ణాటకలో ఒక రకంగా, మహారాష్ట్రలో ప్రతి చట్టంలో మీకు అప్లై గోల్ ఆఫ్ ఇండియా అంటే సుమారు 152 సంవత్సరాల పాటు అమల్లో ఉండే భారతీయ సాక్ష్య అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని మార్చాల్సి వచ్చింది. ఇది ఒక ప్రశ్న, ఇంటలెక్చువల్ డిబేట్. అదేముందండి, సేమ్ సెక్షన్ 1, 2, 3 వేసినారు. నేను చూస్తున్నాను, ఎస్. అవి కూడా ఇంగ్లీష్ లోనే ప్రింట్ చేసినారు, ఎస్. అవి కూడా అదే పదాలు వాడినారండి, ఎస్. ఒక చట్టంలో ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరూ అర్థం చేసుకున్న రీతిలో ఎక్కడ అవసరమో దాన్ని అలాగే ఉంచడం ఏ రకంగా తప్పో నాకు తెలియదు. రెండోది, ఏ చట్టాన్ని సమీక్ష చేయకూడదు, అవసరం లేదనే కొత్త కల్చర్ ఏదైతే డెవలప్ అయిందో ఇది చాలా డిస్టర్బింగ్ కల్చర్. నాకు ఇది బాగా బట్టి పట్టేసిన, ఈ పద్యం బాగా వచ్చేసి నాకు ఎప్పుడన్నా చెప్పు వందే మాత్రము జనగణమన ప్లస్ ఈ పద్యం 3 చెప్పాను నేను. కాబట్టి నాకు దీన్ని మార్చితే ఏడప కొత్త పద్యాలు నేర్చుకునేది ఎట్లా అన్నంత దుర్మార్గంగా ఆలోచిస్తే ఎందుకు టేస్ట్ ఎట్లా తెలుస్తుంది? ఈ చట్టం రాకముందు 4 సంవత్సరాల పాటు 400 మీటింగుల్లో విస్తృతంగా డిబేట్ జరిగింది. నార్మల్ గా ఒక రాజకీయ పార్టీకి ఈ విషయాన్ని టేకప్ చేయడము బోరింగ్. ఎప్పుడు ఏ లూప్ హోల్స్ అడ్వాంటేజ్ తీసుకొని మన జీవితాన్ని సులభంగా అత్యంత అలవోకగా గడిపేయాలనుకున్న ఈ వ్యవస్థలో కొంతమంది బాధ్యతాయుతమైన వ్యక్తులు నిద్ర మేల్కొని వందలాది సార్లు సుప్రీంకోర్టులు, హైకోర్టులు అయ్యా ఈ చట్టం రిడెండెంట్ అయిపోయింది, ప్రపంచం అంతా మనం చూసి గేలికేస్తుంది, మనం 1800 శతాబ్దంలో 1872లో పాస్ చేసిన చట్టంలో ఆ బండి లాక్కుంటా పోతున్నాము, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది, 21 నుంచి 22 కూడా వెళ్ళిపోతున్నాము, అక్కడికి ఇక్కడికి సంబంధమే లేదు అని చెప్పి కొట్టుకున్నా కూడా పట్టించుకోలేదు. ఫైనలీ దెర్ ఇస్ ఎ థరో, డీప్, ఎక్స్టెన్సివ్ changes. First, we have already abandoned Indian Evidence Act. This may kindly be noticed. Next important side, ఇంకో విషయం వస్తుంటే ఈ చట్టము ఇప్పుడు అప్లై చేయొచ్చా? ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి, క్రిమినల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, సివిల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ది ప్రజెంట్ డే? ఇమ్మీడియట్ గా వచ్చేదేమి, రెస్క్యూకి వచ్చేదేమి లేదు. దిస్ ఈస్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చే కేసులు మట్టుకే దీన్ని వాడాలా. ఇది తప్పు. దిస్ మై ఒపీనియన్. ఇట్స్ హెడ్ టు బి క్రాస్ వెరిఫైడ్, యాక్సెప్టెడ్ బై ది హైయర్ జ్యుడిషియరీ బికాస్ ఇట్స్ నాట్ ఎట్ బీన్ పుట్ టు టెస్ట్.
సో ఫార్ as ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇస్ కన్సర్న్, ఇది భారతీయ సాక్ష్య అధినియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆఫ్ అ డిఫరెంట్ ఫ్లేవర్. ఇట్స్ నాట్ మియర్ ప్రొసీజర్. కాబట్టి ఇప్పుడు ఏదైతే రన్నింగ్ లో ఉన్నాయో కేసుల్లో ఈ చట్టాన్ని 100% వినియోగించవచ్చు. పార్లమెంట్ ఉద్దేశం ఏమి? పాత చట్టాన్ని త్వరగా ఎందుకు వదిలేసింది? దాన్ని రిపేర్ చేయడానికి కుదరదు. ఇంకా ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. హౌ మెనీ ప్యాచెస్ వీ హ్యావ్ టు టేక్ అవుట్. కాబట్టి దాన్ని అబండన్ చేసి అనవసరమైన విషయాలన్నీ పక్కన తోసేసి came out with a new legislation. It has to be congratulated. Unfortunately, no bar association, no bar council has come forward with a discussion. ఏమని ఇది మంచి చట్టమా చెడ్డ చట్టమా? ఇది బికాస్ వేరే దాని వచ్చి నేను చర్చించమని చెప్పను మిమ్మల్ని. ఇండియన్ పార్లమెంట్ లో బడ్జెట్ ఏం అలాట్ చేసింది, ఐ డోంట్ నాట్ ఆస్కింగ్ యూ టు డిస్కస్ అబౌట్. బట్ దిస్ ఇస్ వేర్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ ప్రతి విషయానికి మనం ఇదే చట్టాల మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు మనము దీన్ని పార్లమెంట్ని కంగ్రాచులేట్ చేయొచ్చు, పార్లమెంట్కి సజెషన్లు ఇవ్వచ్చు. ఇది ఎవరు అది ఎవరు, కానీ ఎవరో ఒక వ్యక్తి ఇట్లా డయాస్ మీద కూర్చొని అదైపోతుంది, మానవ హక్కులు హననం అయిపోతాయి, కొత్త కొత్త విషయాలు వచ్చేసింది, పోలీసులకు 90 రోజులు ఇస్తారా, జ్యుడిషియల్ కస్టడీకి అంత రోజులు ఇస్తారా, ఇంత రోజులు ఇస్తారా, ఆ ఒక్క ఇష్యూనే 24 hours మానవ హక్కుల గురించి, బెయిల్స్ రిలీజ్ గురించి. మిగతా ఏం లేవా మనకి ప్రపంచంలో? ఆర్ వీఆర్ నాట్ కన్సర్న్. ఇది కొంత ఆశ్చర్యం బాగా కలగజేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ సాక్ష్య చట్టానికి వచ్చినప్పుడు సుమారుగా 152 సంవత్సరాల తర్వాత నిజమే మార్పులు సహజంగా జరుగుతాయి. నిజంగానే ఒక రాజకీయ నాయకుల్లో పరిణితి వచ్చిందో మన అదృష్టం పడిందో మనకు తెలియదు. బట్ దెర్ ఇస్ ఎ థరో డీటెయిల్డ్ డిస్కషన్. ఈ రకమైన చర్చలు వస్తాయని జ్యుడిషియరీని ముందే ఇన్వాల్వ్ చేశారు. ఆల్ జడ్జెస్ ఆర్ ఇన్వైటెడ్, ఆల్ రిజిస్ట్రార్స్ ఆర్ ఇన్వైటెడ్, ఆల్ వర్ పుట్ ఆన్ నోటీస్. ఈ చట్టాన్ని ఈ రకమైన ప్రపోజల్స్ తో మేము తెస్తున్నాం. లేటెస్ట్ గా ఒక డిబేట్ జరిగింది, సో కాల్డ్ ఇంటెలెక్చువల్ డిబేట్. ఆ 4 అడ్వకేట్స్ వీడియో కెమెరాలు కూర్చొని చూస్తుంటే ఇది అకాడమిషియన్స్ రాసిందండి చట్టము, ప్రాక్టికల్ గా అడ్వకేట్స్ ఇన్వాల్వ్ చేయలేదు అంటే దిస్ ఇస్ హౌ దే డైల్యూట్ ది ఇంపాక్ట్. Every bar association was put on notice about this act almost 2 years back, 2.5 years back. Did anybody feel like touching it? Did any bar council of any state or the bar council of India had asked you to convene meetings, to come out with your own options? ఏది తప్పు ఏది ఒప్పు, ఎక్కడ ఎస్ చేర్చాలా, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, అసలు ఈ సెక్షన్ వద్దు ఏదైనా ఇచ్చినామా మనం? డూ హ్యావ్ డన్ అవర్ డ్యూటీస్? నో. ఇప్పుడు వచ్చేసి అది అకాడమిషియన్స్ రాసిందంటే ఏం చేయాలి పార్లమెంట్? హౌ లాంగ్ ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ యూ? కాబట్టి పాస్ చేసేసింది. నౌ ఇట్స్ ఎ కమాండ్ ఆఫ్ ది సావరెన్, వీఆర్ సపోజ్ టు oblige, వీఆర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్స్. నౌ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు ఈ చట్టంలో ఏముందండి? సేమ్ బుక్ నేను కూడా కొనుక్కున్నాను, కానీ చదవలేదు, కానీ నాకు అనిపించింది సేమ్ ప్రింటింగ్ ఉంది కాబట్టి దెర్ మైట్ నాట్ బి ఎనీ చేంజెస్ అని అనుకున్నాను. కాబట్టి ప్లీజ్ అని యాక్చువల్గా అనుకుంటే బుక్ కొనుక్కున్నాము, మల్లికార్జున స్వామి పాఠం కొనుక్కునేసినాము, అందరం తెచ్చి పెట్టుకున్నాము. బట్ మనం వీ డిడ్ నాట్ ఫైండ్ టైం. అది మనం తప్పులు పట్టలేదు. మనం మన ప్రపంచాన్ని రాజకీయ నాయకులు ఎట్లా మౌలు చేశారంటే, సారాయి బెయిల్స్ చేసుకుంటా ఉండండి, కొత్త విషయాలు ఆలోచించద్దండి, ట్రయల్స్ వద్దు, మనకి క్రాస్ ఎగ్జామినేషన్లు వద్దు, బెయిల్ వేయడము బెయిల్ తీయడము బెయిల్ వేయడము. సో let us go to the content of the act. I will sketch it, touching it very sketchily, very sketchily. Bharatiya Saksha Adhiniyam 2023, it repeals Indian Evidence Act 1872. ఇది బిల్లు 11th August 2023 ఇంట్రొడ్యూస్ చేశారు. వెంటనే రచ్చ రగడ అల్లరి, దాంట్లో అది లేదు ఇది లేదు, ఓకే ఒబ్లైజ్డ్. 4 సంవత్సరాలు మేము కష్టపడినాము, మేము ఇది యాంటిసిపేట్ చేసినాం కాబట్టి ఓకే మీకు ఎవరు పంపించమంటే వాళ్ళు పంపిస్తాము. సెలెక్ట్ కమిటీకి కూడా పంపించారు. సెలెక్ట్ కమిటీలో అపోజిషన్ పార్టీ హెడ్నే ఆయన, ది ఇంటెలెక్చువల్ బెస్ట్ ఇంటెలెక్చువల్ అవైలబుల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ యాజ్ అన్ అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ కమ్ ఇంటెలెక్చువల్ కమ్ ఎకనామిస్ట్ కమ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ నోన్ ఫర్ హిస్ ఎరుడిషన్, expertise, everything. And he is the head of the committee. He had gone through the committee. Finally, law was tabled on the floor of the house, passed with majority, and finally law is passed. Tarvata it was passed on
12th December పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినారు. నెక్స్ట్ డే అప్రూవ్ అయింది. రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసినాడు, అలో అయింది. తర్వాత ప్రెసిడెంట్ గారు 25/12/2023 కన్సెంట్ ఇచ్చారు. అగైన్ ప్రెసిడెంట్ హ్యాస్ accepted the bill and now it has become a legislation act enactment, enforceable enactment, and now the date which has to be implemented అనేది is left to the government available on that day, government of the day. అది అక్కడ కూడా అగైన్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఎవరీ స్టెప్స్. ఏమని దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినారు, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ బాగా త్వరగా చేశారు. కాబట్టి దీనిలో ఆ 3 చట్టాల్లో కూడా 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చారు. అన్ని అందరు డీజీపీని, పోలీసుల్ని, లా కాలేజెస్ని కూడా అలర్ట్ చేశారు, మనల్ని అలర్ట్ చేశారు. చదువుకోండి ముందుగా, మళ్ళీ మన అవసరమైతే అమెండ్మెంట్ కూడా వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, డిబేట్, ఎవ్రీథింగ్ అన్నారు. సో 1/7/2024 దిస్ యాక్ట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్. 1/7/2024 యాక్చువల్గా 1/7/1872 ఇనిషియల్గా ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇట్ హ్యాడ్ decided our lives for the period of 152 long years. సో ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డిబేటింగ్ ఇట్, డిస్కసింగ్. ఇప్పుడు దీంట్లో మేజర్గా మార్పులు అంటే స్టార్టింగ్ లో కొంత ఇది బీజేపీ వాళ్ళ చేతస్థమనో ఏదా మీరు వ్యాపారాలు ఉంటాయి, ఏది ఉంటాయి బుక్ చట్టం అమలు ఇంపాక్ట్ చూడాలంటే ఏదో చేతస్థమో గిదస్తమో. మేము క్రౌన్ మెంబర్స్ కాదు, మేము బ్రిటిష్ రాజు కింద లేము, బ్రిటిష్ రాజు కింద లేము, మా సిస్టమ్ మాకుంది, మా పరిపాలన మేము చేసుకుంటున్నామని వాళ్ళ పేర్లు తీసేసినాం. లండన్ గెజెట్ అంట, యునైటెడ్ కింగ్డమ్ అంట, ప్రావిన్షియల్ యాక్ట్ అంట, క్వీన్స్ ప్రింటర్ అంట, హర్ మేజెస్టీ అనేది ఎక్స్ప్రెషన్స్, వకీలు, ప్లీడరు, బారిస్టర్ అవన్నీ కూడా సబ్స్టిట్యూట్ అయిపోయినాయి. అడ్వకేట్ 1961 యాక్ట్ తర్వాత ఆల్ దీస్ ఆర్ మెర్జ్డ్ అండ్ సంలీనం అయిపోయినాయి ఈ వరల్డ్లోకి, అడ్వకేట్ వరల్డ్లోకి. తర్వాత ల్యూనిటీ. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారో వాళ్ళని మనం తప్పులు పట్టలేదు. దిస్ నాట్ స్వతంత్ర సభ కాదు, వీరత్వం మనం రంగరించి చెప్పడం లేదు. దీస్ ఆర్ ది ఆర్కియాక్ ఎక్స్ప్రెషన్స్. మన ప్రకారం వాస్తవానికి కూడా మనకేం సంబంధం. ఈరోజు కర్నూలులో న్యాయవాద పరిషత్ తరపున న్యాయవాదులకు కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసము ఎమినెంట్ లాయర్స్, ఎమినెంట్ జడ్జెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రసంగాలు చేయించినాము. దానివల్ల కొత్తగా ప్రాక్టీస్ వచ్చే అడ్వకేట్స్ కానీ, ఉన్న అడ్వకేట్స్ కానీ కొత్త చట్టాల గురించి అవగాహన చేసుకోవడానికి మా న్యాయవాద పరిషత్ తరపున ఈ సెమినార్ కండక్ట్ చేశాము. మీ అందరి ప్రోత్సాహంతో సెమినార్ బాగా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఇక ముందు కూడా మా న్యాయవాద పరిషత్ తరఫున కర్నూలు ఇట్లాంటి కార్యక్రమాలు, సంఘానికి సంబంధించిన, సంఘ సేవకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. నేను సంజీవ్ రెడ్డి, అడ్వకేట్, న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను జూనియర్ లాయర్ గారిని. నేను ఈరోజు న్యాయవాద పరిషత్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం వల్ల నాకు కొత్త చట్టాల గురించి కొంచెం అవగాహన వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ న్యాయ పరిషత్ కండక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చట్టాలు అనేటివి ఇలాంటి కాన్ఫరెన్సెస్ వల్లనే జనాలకి తెలుస్తుంది. మాలాంటి జూనియర్ అడ్వకేట్స్కి కొత్త చట్టాల గురించి అవగాహన పెంచుకోవడానికి, దానిపై పట్టు తెచ్చుకోవడానికి ఇలాంటి అవగాహనలు ఇంట్రెస్ట్ తెస్తాయి. దానివల్ల మా ప్రొఫెషన్లో వచ్చే రోజుల్లో మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినందుకు ప్రెసిడెంట్ గారికి, జోయ్ శర్మ సార్ గారికి, మిగతా న్యాయవాదులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ప్రవీణ్ కుమార్, జూనియర్ అడ్వకేట్, కర్నూలు. న్యాయవాద వృత్తిలో జాతీయ భావాలను కలిగినటువంటి న్యాయవాదులను నిర్మాణం చేస్తూ న్యాయవాద వృత్తిలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యత పెంచడమే కాకుండా దేశం ఎదుర్కొన్న సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో, ప్రజలకు న్యాయాన్ని అందించే పద్ధతిలో
న్యాయవాదులను తయారు చేయాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ అధివక్తా పరిషత్ అనే సంస్థ 1992లో ప్రారంభమైంది. ఆంధ్ర ప్రాంతంలో న్యాయవాది పరిషత్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఆ సంస్థ పనులు కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా భారత ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చినటువంటి 3 న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, భారతీయ బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ అండ్ భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 చట్టాల యొక్క దాంట్లో ఉండేటువంటి అనేక విషయాలకు సంబంధించి సరైన అవగాహన రావడం కోసం గాను న్యాయవాదుల్లో ఆ చట్టాల పట్ల అవగాహన పెంచేందుకు కొరకు ఈరోజు మన కర్నూలు నగరంలో న్యాయవాదుల యొక్క సెమినార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమినార్లో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పత్తివాడ రామరాజు గారు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో డైరెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ హరిహరనాథ్ శర్మ గారు మరియు శ్రీ సుబ్బరాజు గుప్తా గారు, సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ కదిరి, వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 500 మంది న్యాయవాదులు మరియు న్యాయ విద్యార్థులు, న్యాయ కోవిదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక అంశాల పట్ల, ఈ కొత్త చట్టాల్లోని అనేక అంశాల గురించి చక్కటి అవగాహన ఏర్పరిచేటువంటి పద్ధతిలో కార్యక్రమం చక్కగా జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమం వల్ల కొత్త చట్టాల పట్ల సరైన అవగాహన పెంపొందించేందుకు అవకాశం కలిగింది. నా పేరు ఎండివి జోగయ్య శర్మ, జోనల్ కమిటీ సభ్యుడిని, అఖిల భారతీయ అధివక్తా పరిషత్ సౌత్ సెంట్రల్ జోన్.